దుబ్బాక అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేసినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. హబ్సీపూర్ నుంచి దుబ్బాక వరకు డబుల్ రోడ్ మంజూరు అయినప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు డబుల్ రోడ్ మంజూరు చేయలేదని ఆరోపించారు. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి దుబ్బాక ముస్తాబాద్ రోడ్ పనులు చేపట్టించినట్లు తెలిపారు. దుబ్బాక మారాలి, దుబ్బాక రూపురేఖలు మారాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నవారు ఇప్పుడు దుబ్బాకకు ఏమి చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి మెదక్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షల రూపాయలని దుబ్బాక మున్సిపాలిటీలో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి వివిధ కుల సంఘాలకి వివిధ రోడ్లకు సంబంధించి నిధులు ఇవ్వడానికని కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకొని రావడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం ఒక రకమైనటువంటి వివక్షకి, ఒక రకమైనటువంటి పక్షపాతానికి గురవుతూ వచ్చింది. అన్ని ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టు ఈ జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే. దుబ్బాక పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా సరైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు. అందుకని దుబ్బాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు. 2 ఏళ్లైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానంలోనే ఏమైనా మార్పు ఉంటుందేమో, అన్ని నియోజకవర్గాల్ని వీళ్ళనే ప్రాపర్ గా చూస్తారా అంటే ఇప్పుడు హుస్నాబాద్ నుంచి మంత్రి గారు ఉన్నారు కాబట్టి పైసలన్నీ హుస్నాబాద్ పోయేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సో ఈ రకంగా అప్పటి టీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబ్బాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 10 ఏళ్లలో వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే జడ్పీటీసీలు, వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళే కౌన్సిలర్లు, అన్ని వాళ్ళే. మధ్యలో 3 సంవత్సరాలు మీ ప్రేమ అభిమానాలతో నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం కొట్లాడినో, ఎట్లా కొట్లాడినో మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని దుబ్బాక మున్సిపాలిటీ ఎప్పుడు కూడా రఘునందన్ గా నన్ను భారతీయ జనతా పార్టీగా నేను పోటీ చేస్తున్న ప్రతి సందర్భం లోపల కూడా లీడ్ ఇస్తూ మెజారిటీ ఇస్తూ వచ్చింది. ఈసారి నేను మా మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా 2 చేతులు జోడించేసేటువంటి అప్పీల్ ఏంటంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిండ్రు. ఏమన్నా మారిందా దుబ్బాక అనేది ఒకసారి దయచేసి ఆలోచించండి.